ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుస్వరూపిణ్యై శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి దుర్గాంబికాయే నమో నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం శ్రీ మేధాదక్షిణామూర్తయే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. శ్రీ దక్షిణామూర్తి వారికి అట్లాగే గురు సమానులైనటువంటి పీఠాధిపతులకి అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ పాదాలకి నమస్కారం చేస్తూ ఆషాఢమాసంలో వచ్చేటటువంటి ఈ నెల అనగా జూలై 10వ తేదీన గురువారం రోజున గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి. ఈ రోజున చాలా విశేషమైనటువంటి శుభదినము. ఎందుకంటే అన్నిటికన్నా మానవునికి కావలసింది మేధస్సు, దానితో జ్ఞానము. ఈ జ్ఞానస్వరూపులైనటువంటి ఈ హయగ్రీవ వారు, అట్లాగే దక్షిణామూర్తి వారు, దత్తాత్రేయ స్వామి వారు, వీరు మాత్రమే గురువులు, సాక్షాత్తు పరమ గురువులు. కాబట్టి వీరి పరంపరగా తర్వాత మనకున్నటువంటి గురువులు చాలా మంది ఉంటారు. విద్యపరంగా కావచ్చు, అనుభవపూర్వకంగా కావచ్చు, అది జ్యోతిష్య గురువులు కావచ్చు, విజ్ఞానపరమైనటువంటి సైంటిఫిక్ గురువులు కావచ్చు, లేకపోతే వ్యాపారపరమైనటువంటి గురువులు. మనకి జ్ఞానాన్ని అంటే చదువు రూపకంగా జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఎటువంటి గురువునైనా సరే చక్కగా ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ఆరాధించగలిగితే చాలా విశేషమైనటువంటి పుణ్యము కలుగుతుంది, అఖండమైనటువంటి జ్ఞాన సిద్ధి కలుగుతుందని చెప్పి శాస్త్రవచనం. కాబట్టి అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి జూలై 10వ తేదీన గురు పౌర్ణమి రోజున మీ మనసుకి నచ్చినటువంటి గురువులకి పాదాభివందనం చేసుకొని వారికి కాస్త వస్త్రదానం చేయవచ్చు, లేదా ఫలదానమైనా చేయవచ్చు. అన్నిటికన్నా అందరికీ ముఖ్యము తండ్రి. తండ్రే మొదటి గురువు, పరమ గురువు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు, తల్లిదండ్రుల దగ్గరగా ఉన్నటువంటి వారు తండ్రికి పాద నమస్కారం చేసుకుంటే అందరి గురువులు ఆయనతో సమానం అన్నమాట. కాబట్టి జీవపుత్రుడు ఆయనే జీవాన్ని ఇస్తాడు. కాబట్టి స్త్రీలైనా పురుషులైనా సరే తండ్రికి తల్లికి నమస్కారం చేసుకుని ఆ రోజున వారి ఆశీర్వచనం తీసుకున్నట్లే అందరి గురువుల యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తాయి. ఆ తర్వాత దేవాలయాలకు వెళ్ళటం, ఆ దేవాలయాల్లో చక్కగా మనకి కావలసినటువంటి ఆ గురువు పరంపరలో ఉన్నటువంటి దక్షిణామూర్తి వారి గుడి కానివ్వండి, లేకపోతే దత్తాత్రేయుడి గురువు కానివ్వండి, వీళ్ళకి ఎవరికైనా నమస్కారం చేసుకోండి. వారికి సంబంధించినటువంటి శ్లోకాలు, స్తోత్రాలు ఉంటాయి, మంత్రాలు కాదు. వాటిల్ని చక్కగా ఒక 108 సార్లు కనుక జపం ఆచరించినట్లయితే శుభాన్ని కలుగజేస్తుంది. ఆ తదుపరి మరి మనము ప్రతి నెల మాసము కూడా అంతరిక్షంలో అన్ని గ్రహాలని, ముఖ్యంగా మన యొక్క భూమిని తన యొక్క ఆకర్షణ శక్తి చేత, బలము చేత తన చుట్టూ పరిభ్రమణం చేయించుకుంటూ ఉన్నటువంటి సూర్య భగవానుడి యొక్క సంక్రమణం యొక్క వేడుక. మరి మనకున్నటువంటి 2 ఆయనాలలో ఉత్తరాయణ పుణ్యకాలంలో 6 నెలలు మన యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చాం. ఇప్పుడు కర్కాటక రాశిలోకి ఈ యొక్క సూర్య భగవానుడు, సూర్యనారాయణ మూర్తి మనకి జూలై 16వ తేదీన మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చక్కగా స్వామివారు కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారు. మరి ఈ కర్కాటక రాశిలోకి ఈ యొక్క సూర్యుడు సంక్రమించినటువంటి సమయాన్ని మన శాస్త్రరీత్యా గనక గమనించినట్లయితే దీనిని దక్షిణాయన పుణ్యకాలము అంటారు. అదే మకర రాశిలో గనక సూర్యుడు ప్రవేశించినట్లయితే అది జనవరి 16, 14 తేదీల్లో వస్తుంది. దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. అది దేవతా కార్యక్రమాలకి, దేవతా ప్రతిష్టలకి, గృహప్రవేశాలకి, వివాహాలకి, ఉపనయనాలకి, ముఖ్యంగా ఉపనయన సంస్కారాలకి చాలా విశేషమైనటువంటి రోజులు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలము. అయితే ఈ దక్షిణాయన పుణ్యకాలంలో అటు విష్ణుమూర్తి, ఇటు పరమశివుడు ఇరువురు కూడా ధ్యాన యోగంలో ఉంటూ ఉంటారు ఒక 4 నెలల కాలం. దాన్నే మనము చాతుర్మాస్య
వ్రత దీక్ష అంటారు. అంటే భూలోకంలో కొంతమంది గురువులు మానవులు కూడా ప్రశాంతత కోసం జీవన్ముక్తి కోసమని ఈ చాతుర్మాస్య వ్రత దీక్షను పొంది చక్కగా ఆ యొక్క విష్ణు పరంపర శివ పరంపర దీక్షలో చక్కగా వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అది ఎవరి అభిప్రాయం, ఎవరి ఇష్టాన్ని బట్టి వారు చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు సంక్రమించినటువంటి ఈ సమయము అనగా జూలై 16వ తేదీన మధ్యాహ్నం పూట అయింది కాబట్టి ఎవరైనా సరే మరుసటి రోజైనా సరే శ్రాద్ధ కర్మలు లేకపోతే వారి యొక్క పెద్దవాళ్ళకి చనిపోయినటువంటి పెద్దవాళ్ళకి ఏదైనా పితృకర్మల పరంగా చేసినటువంటి పిండ ప్రదానాలు ఇలాంటివి చేసుకోవటం వలన వారికి చక్కగా అనంత లోకాలలో విష్ణు సాన్నిధ్యము కలిగే అవకాశము, వైకుంఠ ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి రోజు నుంచి 6 నెలల కాలము దక్షిణాయన పుణ్యకాలం ఉంటుంది. ఈ దక్షిణాయనంలోనే మనకి చక్కగా మానవుడు మోక్షాన్ని పొందటానికి, జ్ఞానాన్ని ఆర్జించటానికి కావలసినటువంటి అమితమైనటువంటి జ్ఞాన సంపద పూజల ద్వారా, వ్రతాల ద్వారా, హోమాల ద్వారా, ఎన్నో రకాలైనటువంటి దైవ పూజల ద్వారా చేసుకునే అదృష్టము కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ప్రవేశించిన తర్వాత 6 నెలల కాలము కూడా చక్కగా మానవులందరూ కూడా మనకు వచ్చేటటువంటి గణపతి నవరాత్రుల దగ్గర నుంచి అన్నీ కూడా దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే ఇక్కడ వర్షాకాలము, శీతాకాలం అనేది మానవుని యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దైవానికి సంబంధించినటువంటి ఆరాధనలు, స్తోత్ర పారాయణలు, అర్చనలు చేయటం ద్వారా చక్కటి ఆరోగ్యము, మనఃప్రశాంతత, కార్యసిద్ధి కలిగి జ్ఞానానికి, మోక్షానికి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఈ యొక్క జూలై 16వ తేదీ నుండి ఆగస్టు 17వ తేదీ వరకు కూడా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో, ప్రవేశించిన రోజు నుంచి ఈ నెల కాలము కూడా మేషాది మీనరాశి పర్యంతం ఉన్నటువంటి 12 రాశుల వారికి, అట్లాగే ఆ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాలు 27 నక్షత్రాల వారికి, అవి ఈ రెండు తెలియనటువంటి నామ నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నంలో ముఖ్యంగా వినేటటువంటి శ్రోతలు ఒకటి గుర్తుంచుకోవాలి. ఏదైనా సరే ప్రస్తుత కాలంలో గోచారంలో గ్రహాలు ఆకాశంలో ఈ రాశుల్లో ఈ నక్షత్రాలలో సంచరించే సమయంలో ప్రపంచంతో పాటుగా, అంతరిక్షంతో పాటుగా మానవుల మీద కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తుందని మాత్రమే అర్థం చేసుకోండి. జన్మజాతకంలో ఉన్నటువంటి ఆ గ్రహాల యొక్క స్థితిగతులు, అట్లాగే దశ అంతర్దశల రీత్యా వారికి జరిగేటటువంటి ఈవెంట్స్ ప్రెజెంట్ గోచారంలో గ్రహస్థితులు ఏ విధంగా నిర్ణయిస్తాయో మాత్రమే తెలియజేస్తుంది. కానీ చాలా మందికి తెలియక ఈ యొక్క రాశి లేకపోతే నాది నక్షత్రము మరి మాకు చెప్పినవి జరగట్లేదు, లేకపోతే మీరు చెప్పినట్టుగా మాకు నెగిటివ్ జరగట్లేదు, పాజిటివ్ జరుగుతోంది, పాజిటివ్ జరగట్లేదు, నెగిటివ్ జరుగుతోంది అంటున్నారు. ఇది ఎక్కడా కూడా వారికి సంబంధం ఉండదు. జస్ట్ ఆ యొక్క కిరణాలు వారి మీద పడి కొంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయే తప్ప ప్రత్యేకించి మొత్తము కూడా మేము చెప్పిన విధంగానే జరుగుతుంది అని ఎక్కడా కూడా శాస్త్ర నిర్ణయం లేదు. గోచార ఫలితాలు అంటే జస్ట్ మనం జాగ్రత్త పడటానికి, ఈ నెలలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పాపగ్రహాలు ఈ విధంగా పాపస్థానాలలో ఉంటే మనం దానాలు, ధర్మాదులు, జపాలు, లేకపోతే అవతల వాళ్ళకి ఏదైనా దాన ధర్మాదుల రూపంలో లేకపోతే స్తోత్రాలు, శ్లోకాలు, పూజలు చేయించుకోవడం ద్వారా కొంత ఉపశమనం మాత్రమే లభిస్తుంది. ఇది గుర్తుంచుకొని ఈ యొక్క రాశి ఫలితాలను విని ధైర్యాన్ని తెచ్చుకొని ఏ విధంగా ఉండాలో ఆలోచించే మార్గమే ఈ యొక్క గోచార ఫలితాలు మాత్రమే. కాబట్టి మరి ఇక మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు, అట్లాగే కుజుడు మనకి మారుతున్నాడు. దాదాపుగా ఒక 45 రోజులు బట్టి కుజ భగవానుడు మరి ఈ రేపు జూలై 28వ తేదీ వరకు కూడా సింహరాశిలో ఉండి 28వ తేదీ నుండి కన్యా రాశిలోకి మారుతున్నాడు ఈ కుజ భగవానుడు. అట్లాగే మనకి బుధుడు, ఈ యొక్క బుధుడు మనకి జూలై 18వ తేదీన ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రంలో ఉండి కర్కాటక రాశిలో వక్రత్వం చెందుతున్నాడు దాదాపుగా ఆగస్టు 11వ తేదీ వరకు కూడా. కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాల్లో కొంత తారతమ్యం కలిగే అవకాశం ఉంటుంది.
అట్లాగే ముఖ్యంగా మనకి ఉన్నటువంటి మాస ఫలితాల్లో శుక్రుడు కూడా, ఈ శుక్రుడు చక్కగా ప్రస్తుతానికి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉంటూ ఎంతో ఆనందాన్ని పంచుతున్నాడు. ఈ నెల అంటే జూలై 26వ తేదీ నుండి ఆగస్టు 21వ తేదీ వరకు కూడా మిత్రక్షేత్రమైనటువంటి మిథున రాశిలోకి మారతాడు. కాబట్టి ఈ యొక్క 17వ తేదీ ఆగస్టు వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క మార్పుల వలన కూడా ఎన్నో రకాలైనటువంటి సంస్కారాలు జరిగే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా చక్కగా తెలుసుకొని జాగ్రత్తలు వహించుదాం అని చెప్పే ఆలోచనతో మరి ఇప్పుడు మన యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని ప్రారంభం చేద్దాం. అలాగే జూలై 13వ తేదీ నుండి కూడా నవంబర్ 28వ తేదీ వరకు కూడా శని మహానుభావుడు మీనరాశిలో తన యొక్క సొంత నక్షత్రంలో ఉంటూ ఆయన వక్రత్వాన్ని పొందుతున్నాడు. ఈ వక్రత్వం వలన కొన్ని రాశుల వారికి జరిగేటటువంటి కొన్ని అనర్థాలు, ఇబ్బందులు తొలగిపోయి కొంతవరకు ఆయన యొక్క స్థానస్థితి దృష్టులు తొలగటం ద్వారా వారికి శుభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. శుభాలు కలుగుతున్న కొన్ని రాశుల వారికి ఆయన యొక్క వక్ర దృష్టి, వక్రగ్రహ స్థితి వలన కొన్ని ఇబ్బందులు కలగటానికి కూడా ఆస్కారాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జూలై 13వ తేదీ నుండి శనిగ్రహ వక్రత్వం, పాపగ్రహ వక్రత్వం కొంత అటు ప్రపంచానికి అట్లాగే కొంతమంది రాశులకి కూడా కొన్ని ఇబ్బందులని, విపత్తులని, అనర్థాలని కలుగజేయడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ శని మహానుభావుడు జూలై 28 నుండి దాదాపుగా మనకి కుజుడు సెప్టెంబర్ 13వ తేదీ వరకు కూడా కన్యా రాశిలో ఉండటం ద్వారా ఈ రెండింటికి కూడా సమసప్తమ దృష్టి, కుజుడు శని కుజుడిని చూడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలు కలగటానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎన్నో ఇబ్బందులు కలగటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో కూడా కొన్ని బీభత్సాలు, వరదలు, ఉప్పెనలు, అట్లాగే కొన్ని అగ్నిపర్వతాలు బద్దలబట్టం, లావా వలన కొంత జన నష్టము, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అయితే ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఈ జూలై 15వ తేదీ నుండి కూడా దాదాపుగా జూలై 15 నుండి మనకి ఒక 15 రోజులు, 16 రోజులు అంటే ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు కూడా కాలసర్ప యోగ దోషము, అంటే గ్రహాలన్నీ కూడా సింహరాశి నుంచి కుంభరాశి మధ్యలోనే ఉండటం ద్వారా కొన్ని ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉంది. అంటే మీకు సింహరాశి నుంచి దాదాపుగా కుంభరాశి వరకు ఏ గ్రహము కూడా ఆ యొక్క రాశిలో లేకపోవడం వలన కొంతమంది, కొన్ని రాశుల వారికి ఈ భావాలలో గ్రహాలు ఏది లేకపోవటం వలన ఆ గ్రహాలు ఇచ్చేటటువంటి భావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనని మాత్రం మర్చిపోకుండా చేసుకోవటం ద్వారా కొన్ని ఉపద్రవాలని, ఇబ్బందుల్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే దాదాపుగా 41 రోజులు మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా ద్వారా నేను చేస్తున్నటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజలు, కుజరాహు కేతువుల యొక్క దోష పూజలు దాదాపుగా 30 రోజులు పూర్తయి ఈ యొక్క జూలై 20వ తేదీన హైదరాబాద్ లో మా పీఠంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమంగా నవగ్రహ హోమము, లక్ష్మీ గణపతి హోమము, అంటే ఈ గ్రహాల యొక్క అనుసంధానంతో ఎవరైతే కొంతమంది యొక్క నక్షత్రాలు, రాశులు, దశాంతర్దశలు జరుగుతున్నాయో వీరికి సంబంధించినటువంటి పూజలు జరుగుతున్నాయి. వారికి హోమం కూడా జూలై 20వ తేదీన నిర్వహించడం జరుగుతుంది ఉదయం పూట. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు, ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి వారు చక్కగా నాకు గనక కాల్ చేసినట్లయితే వారికి కూడా వారి యొక్క గోత్రనామాదులు, నక్షత్రాలు చెప్పి వారికి ఉన్న ఇబ్బందుల్ని తొలగించడానికి, స్వామివారి యొక్క అనుగ్రహం కలిగేలాగా నా వంతు ప్రయత్నం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఎవరైనా సరే చేయించుకోలేనటువంటి వారు వారి ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రం ఈ యొక్క ఆగస్టు 2-3 తారీఖుల వరకు కూడా ఆయన ఆరాధన చేసుకోవడం ఉత్తమం, పరమోత్తమంగా భావించి ఓం దుర్గా గణపతయే నమః, ఓం స్కంద గణపతయే నమః అనేటటువంటి ఆ మంత్రాన్ని గనక జపిస్తూ ఉంటే ఆ రాశుల వారికి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. కుంభరాశి వారికి
ఈ నెల అనగా జూలై 16వ తేదీ నుండి ఆగస్టు 17వ తేదీ వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి గ్రహస్థితిలో. కుంభరాశి వారికి 6వ స్థానంలో సూర్యుడు ప్రవేశించటం ఉద్యోగ విషయంలో చక్కగా ఆకస్మికంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుంభరాశి మంచి ఉద్యోగ అభివృద్ధి, సౌఖ్యకరమైనటువంటి ఉద్యోగ లాభం, అట్లాగే సంతానపరమైనటువంటి సౌఖ్యము కూడా లభిస్తోంది. అంటే ఈ యొక్క కుంభరాశి వారికి సంతానం ఉంటే సంతానానికి సంబంధించినటువంటి ఉద్యోగ పరిపక్వత కూడా లభిస్తోంది. ఆకస్మికంగా జరుగుతాయి ఇవన్నీ కూడా. అట్లాగే గృహంలో తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు, ఉద్యోగరీత్యా పెట్టుబడి పెట్టడానికి కావచ్చు, అంటే కొంతమందికి ఉద్యోగాలు గవర్నమెంట్ పరంగా ఉద్యోగాలు కావాలి, డబ్బులు కావాలి, తండ్రి ఏదైనా సహకారం చేయొచ్చు. లేదా తండ్రి యొక్క ఉద్యోగం వీరికి ఆకస్మికంగా మంచిగా పారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అది దేవాలయాలు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ వ్యవస్థలకు సంబంధించి ఏ ఉద్యోగం అయినా సరే వీరికి ఆకస్మికంగా వంశపారంపర్యంగా లభించే అవకాశాలు కూడా కలుగుతాయి. అట్లాగే శత్రువులు మిత్రువులుగా మారడానికి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు వారి యొక్క అవసరం కోసం. అది వ్యాపారపరంగా కావచ్చు, ముఖ్యంగా బంధువుల్లో మిత్రాదుల్లో ఆగంతక శత్రువులు కూడా బయటకు వస్తారు. ఇప్పుడు వీరితో కలిస్తే కానీ పనులు కావు కొంతమంది కుంభరాశి వారితో కలిస్తే. కాబట్టి కుంభరాశి వారికి ఒక రకంగా శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఏదైనా వీరు గనక అంతకుముందు ఏదైనా వ్యవస్థల్లో ధనాన్ని పెట్టుంటే గనక పెట్టుబడిగా దానికి సంబంధించినటువంటి రుణాలు కూడా తీరిపోతాయి, రుణ నివృత్తి కూడా జరుగుతుంది. అట్లాగే అనారోగ్యాల నుంచి బయటపడతారు వీళ్ళు. చాలా వరకు అనారోగ్య బాధా నివృత్తి కూడా జరుగుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కలహాలు నశిస్తాయి, బంధుమిత్ర వైషమ్యాదులు తొలగిపోతాయి, బంధువులు సమాగమం అంటే వాళ్ళతో మాట్లాడటం, కుటుంబం ఒక చోట కలవటం, ఆనందంగా చర్చించుకోవటం, లేదా వ్యాపారాల గురించి, లేదా వారి యొక్క సంతానం గురించి, వ్యాపార లావాదేవీల గురించి, విక్రయాదుల గురించి, మీ వ్యాపారం ఎలా ఉంది, ఎలా చేస్తున్నారు, ఇలా మాట్లాడుకోవటాలు, ఇవన్నీ కొంత ఆనందకరంగా ఉంటాయి, బాగుంటాయి. అట్లాగే శుక్రుడు 26వ తేదీ వరకు 4వ స్థానంలో ఉండి విద్యార్థులకి చక్కటి విద్యని, మంచి ఆలోచన శక్తిని, ప్రతిభని ప్రస్ఫుటంగా ఇస్తున్నారు శుక్రుడు. అనుకూలమైనటువంటి గృహ యోగ్యాలని, భూలాభాలను కూడా కలుగజేశాడు. గృహంలో భార్య సౌఖ్యాన్ని, సరైన సమయానికి అనుకూలమైనటువంటి మృష్టాన్న భోజన ప్రాప్తిని కూడా కుంభరాశి వారికి చక్కగా కలుగజేశారు శుక్ర భగవాన్. అయితే కుంభరాశి వారికి ఈ నెల 26వ తేదీన ఈ శుక్రుడు మహానుభావుడు ధనకారకుడైనటువంటి గురుడితో కలుస్తున్నాడు. వీరికి ధనాధిపతి లాభాధిపతి అయినటువంటి గురుడితో చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కలవటం అంతా ఇంత యోగ్యం కాదండి. వీరు తీసుకెళ్ళి 10 రూపాయలు ఎక్కడన్నా పెట్టారనుకోండి, చక్కటి లాభం వస్తుంది. బంధువులకి ఎవరికైనా సరే, భార్య తరపు బంధువులకు కావచ్చు, లేదా గురువుతో సమానమైనటువంటి వారికి కావచ్చు, వాళ్ళు అడగటం ద్వారా 1 రూపాయి ఇవ్వటం ద్వారా వాళ్ళకి వీళ్ళకు 1 పావలా లాభం కలుగుతుంది, అంటే వడ్డీ. అట్లాగే షేర్స్, సెన్సెక్స్, ఇట్లా వీటిల్లో ఎవరైనా కనుక పెట్టున్నా లేదా పెట్టాలనుకున్నా కొంచెం అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి సమయంగా భావించవచ్చు. ఎందుకంటే గురు శుక్రుడు ధనాధిపతి, ధనకారకుడు ఇద్దరు వ్యాపార క్షేత్రమైనటువంటి మిథునంలో, కమ్యూనికేటింగ్ వ్యవస్థలో ఉండటం చాలా విశేషం. విదేశాల వల్ల కూడా మీకు ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. అది సంతానపరంగా కావచ్చు, లేకపోతే భార్యాభర్తల్లో ఎవరైనా దూరంగా ఉంటే వారి నుంచి ధనం రాబడి కావచ్చు. ఇట్లా చాలా చాలా అద్భుతమైనటువంటి సమాగమం అని చెప్పొచ్చు ఈ గురు శుక్రుల యొక్క అనుభవం. అట్లాగే ఏదైనా ఒక గృహాన్ని నిర్మించాలనుకున్నా, అంటే ఉన్నదాని మీద కొంచెం ఎస్టాబ్లిష్ చేసి పెద్ద గృహాన్ని నిర్మించాలనుకున్నా, వేరే ఉన్నటువంటి స్థలాన్ని అమ్మి దాన్ని కూడా పెద్ద చేసి మనం ప్రశాంతంగా బతకాలి, మనం హ్యాపీగా ఉండాలి ఉన్న ఇంట్లో అనే ఆలోచన ప్రారంభం అవుతుంది. దాని భార్య, ఇట్లా కుటుంబ సభ్యులు, లేకపోతే అన్నదమ్ముల యొక్క సహకారము, ఇంట్లో భార్యాభర్తల యొక్క అనుకూలత, ఇవన్నీ కలిసి చక్కటి అనుకూలవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది.
అట్లాగే కుంభరాశి వారికి పంచమంలో ఈ 26 తర్వాత గురు శుక్రులు కలవటం వలన సంతాన యోగ్యము కలగడానికి అవకాశం ఉంటుంది. సంతానం ద్వారా చక్కగా దూరంగా ఇప్పటి వరకు దూరంగా ఉన్నటువంటి సంతానము కలిసి కుటుంబంలో చక్కగా మాట్లాడుకోవటం, విందులు వినోదాలుగా చేసుకోవటం అలాంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఎవరైతే కంటెంట్ రైటర్స్ కానీ లేకపోతే ముఖ్యంగా డైరెక్టర్స్ ఉన్నారు, ఇప్పటి వరకు ఎదగలేకపోతున్నాం అనే బాధపడే డైరెక్టర్లందరూ కూడా ఒక్కసారి ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. వారి పేరు ప్రతిష్టలు హుందాగా బయటకు వస్తాయి. గవర్నమెంట్ ద్వారా కొన్ని సన్మానాలు, కీర్తి ప్రతిష్టలు వీరికి లభిస్తాయి ఈ కుంభరాశికి సంబంధించిన వారికి. అయితే కుంభరాశి వారికి విద్యార్థులు అయితే కనుక అనుకూలంగా ఉందండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. చక్కటి మేధస్సు అనుకూలత చక్కగా ఉంది వీరికి, మంచి ధైర్యపర. కాకపోతే కుజుడు ఇప్పటి వరకు 28వ తేదీ వరకు ఈ నెల సప్తమంలో ఉండి భార్యాభర్తల మధ్య ఒక ఎంత అనుకూలత లేక నానా బీభత్సమైనటువంటి పరిస్థితులు, సంతాన బెడద, సంతానం పోవటం, లేకపోతే సంతానం కనపడకుండా వెళ్ళిపోవటం, లేకపోతే తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు తెగిపోవటం, ఇలాంటివి ఎన్నో ఇబ్బందులు కలిగినాయి. వ్యాపారంలో అయితే మనకి మరీ మోసాలు, ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు. కుంభరాశి వారి అన్ని వెనకడుగు ప్రయాణం. కుజరాహుకేతువుల యొక్క సంయోగం కదా, సర్పదోషం అంటారు దీన్ని. ఈ విధంగా ఇప్పుడు కుజుడు ఈ నెల 28వ తేదీ నుండి అదేదో అంటారు, మంచికైతే కనుక గారెల్లి నేతిలో పడ్డట్టుగా అంటారు, కానీ ఇప్పుడు అట్లా కాదు, ఒక విషంలో పడ్డట్టు కుజుడు వెళ్ళి. ఆల్రెడీ ఆయన మహాపాపి. ఈ కుంభరాశి వారికి పాపస్థానంలోకి వెళ్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అన్నదమ్ములతో కాస్త డిషుం వ్యవహారాలు ఉంటాయి. అన్నదమ్ములతో కోర్టుకి ఎక్కుతారు. లేనిపోని సమస్యలు, ఆస్తి గొడవలు ఎక్కువ. ఉద్యోగపరంగా కూడా ఇద్దరు క్రాషెస్ వస్తాయి. ఒకరి ఉద్యోగం ఒకరికి వచ్చిందని, ఒకరి ఉద్యోగం వీరు లాక్కున్నారని, ఇట్లాంటివి అంతర్గత సమస్యలు, అంతర్గత పోరు ఎక్కువ. అష్టమంలో ఉన్న కుజుడు ప్రాణానికి కూడా హాని చేస్తాడు. ఎంతో మంది శత్రు రోగ రుణబాధలు కూడా ఎక్కువ చేస్తాడు కుజుడు. రవి వలన సౌఖ్యం ఉంటుంది. ఈయన వలన, కుజుడు వలన అవన్నీ మెల్లి పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారికి కొంత ఆకస్మిక ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఉద్యోగంలో అవమానాలు, అనుమానాలు ఎక్కువగా పెరుగుతాయి. మీ వలన మీతో ఎప్పుడూ గడప తక్కున్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం వస్తుంది. అట్లాగే ఆ ఉద్యోగంలో మీ మీద లేనిపోని మరకలు పడతాయి. అట్లాగే ఆకస్మికంగానే కొన్ని గొడవలు కూడా వస్తాయి. మీకు అసలు భగవంతుడిని నమ్మాలనే ఆలోచన కూడా పోయే అవకాశం వస్తుంది కుజుడు వలన. గురువు శుక్రుడు వలన చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఒక్క కుజగ్రహ దోషం అనేది మిమ్మల్ని బాగా వేధిస్తుంది. కాబట్టి కుజరాహు కేతువుల యొక్క దోషం మీ జాతకానికి, అట్లాగే శని కూడా 2లో ఉండి వక్రించి ఇప్పుడు జన్మ కుంభలగ్నాన్ని ఎక్కువగా ఆయన భావనలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి కుజ శని రాహు కేతువులకి జపదాన హోమాదులు చేయించండి, లేదా హనుమంతుడి హోమం చేయించండి. మీ ఇంట్లో లేకపోతే హనుమంతుడి యొక్క చాలీసాని ఒక 14 సార్లు 108 సార్లు మీరన్నా చదవండి, ఎవరి చేతన్నా చదివించి తీర్థం తీసుకోండి. మన్యసూక్త జపాన్ని ఆచరింపజేసి ఒక 140 సార్లు ఆచరింపజేసి తర్వాత హోమం చేయించండి. మంజుసూక్త హోమం అంటే హనుమంతుడిది సాక్షాత్. చాలా చాలా నరఘోషలు, దృష్టి దోషాలు పోతాయి, సర్పదోషాలు పోతాయి. అట్లాగే ఆల్రెడీ నేను అంతకుముందు చెప్పుకున్నాను, ఈ నెల 20వ తేదీన నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ సర్పసూక్త జపము, కుజరాహు కేతువుల జపము, శని జపము అన్ని జరిగినాయి. 20వ తేదీన హైదరాబాద్లో మరి ఈ సుబ్రహ్మణ్య పాశుపత హోమము, నవగ్రహ హోమము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఎవరికైనా ఇబ్బంది అనుకుంటే మనకు, ఎందుకంటే కుజుడు కూడా వస్తున్నాడు కాబట్టి ఇది ముందుగా మనం కళ్ళె వేయడానికి ఉంటుంది, ప్రమాదాల నుంచి, శత్రు రోగ రుణబాధల నుంచి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఫోన్ చేయొచ్చు, తప్పులేదు. కాబట్టి ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం పూర్తిగా మీరు పొందాలి. మంజు సూక్తం అంటే ఇటు హనుమంతుడికి వస్తుంది, అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వస్తుంది. కాబట్టి 140 సార్లు చేయించండి. తర్వాత హోమం చేయించుకోండి. మృత్యుంజయ జపాన్ని ఆచరిస్తూ ఉండండి. శివుడికి అభిషేకాలు చేస్తూనే ఉండండి. లేకపోతే వ్యాపార క్రయ విక్రయాలలో మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. కుజుడు మహా ఇబ్బందికరమైనటువంటి దోషప్రదుడిగా చెప్పబడుతోంది. మాట్లాడే ప్రతి మాటలో కూడా ఏదో ఒక అంతర్గతంగా అవతల వ్యక్తులు మిమ్మల్ని గ్యాదర్ చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు. అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో జాగ్రత్తగా నడవడిక చేసుకోండి. వాళ్ళతో పోట్లాడక దెక్కండి. వ్యాపారంలో కూడా క్రయ విక్రయాదుల్లో గమనించండి, కానీ గొడవలకు దెక్కండి.
ఎందుకంటే మనకి దోషం ఈ విధంగా ఉంది అనుకున్నప్పుడు దాన్ని మనం ఈ విధంగా మార్చుకోవాలి తప్ప గొడవలు అవుతున్నాయి కాబట్టి అయితే అయినాయి మాత్రం అనుకోకండి. అవ్వకుండా ఈ కుంభరాశి వాళ్ళు జాగ్రత్త పడాలి. కాబట్టి ఈ విధంగా కుజ శని రాహు కేతువుల యొక్క దోష పరిహారార్థమై ముఖ్యంగా హనుమంతుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధించండి. మృత్యుంజయ జపాన్ని, మృత్యుంజయ పాశుపదం ఇవన్నీ ఒకటండి. ఒకసారి ఇవన్నీ చేయించి హోమంలో మంజుసూక్త హోమము, సర్పసూక్త హోమము, అట్లాగే మృత్యుంజయ హోమము అన్నీ వస్తాయి గణపతి హోమంతో సహా. కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకోవటం ద్వారా ఈ 45 రోజులు మీకు కలిగేటటువంటి ఎన్నో గండాల నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓం గం గణపతయే నమః. ఓం సాం శరవణ భవాయ నమః. పూర్వము ఒక 30 డేస్ ముందు మనం చెప్పుకున్నటువంటి కొన్ని రాసులు వారు అనగా మేషము, అట్లాగే వృషభము, కర్కాటకము, సింహము, కన్య, వృశ్చికము, మకరము, కుంభము ఈ రాసుల వారు, అట్లాగే కుజమహర్దశ, కేతు రాహు అంతర్దశలు మహర్దశలు జరుగుతున్నవాడు, కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర, అట్లాగే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులు, ఆరుద్ర, స్వాతి, శతభిష రాహుగ్రహ నక్షత్ర జాతకులు, అశ్విని, మఖ, మూల కేతు నక్షత్ర జాతకులు వీరందరికీ కూడా కుజ రాహు కేతువుల యొక్క సంయోగము సమ్మేళనం వలన కాలసర్ప యోగ దోషాలు, కుజదోషాలు, ఎన్నో వివాహ ఆటంకాలు, గర్భ విచ్ఛిన్న దోషాలు, రాహుకేతువుల యొక్క సర్పగ్రహ బాధలు తొలగిపోవటానికి మరి హైదరాబాద్లో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా చేత ఆల్రెడీ జరుగుతున్నాయి. ఈ గ్రహాలకి జపములు, సర్ప సూక్త జపము, అట్లాగే స్వామివారు సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు కూడా అయిపోయినాయి. 6 క్షేత్ర దర్శనాలు. ఇప్పుడు ఈ నెల జూలై 20వ తేదీన కృత్తికా నక్షత్రము ఆదివారం రోజున హైదరాబాద్లో చివరగా శాంత్యర్థమై సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది. దీంట్లోనే గణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహ నక్షత్ర సహితముగా సర్పసూక్త, మంజుసూక్త సహితంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది. కాబట్టి ఎవరైనా ఈ ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారు నాకు గనక ఫోన్ చేసి సంప్రదించినట్లయితే హోమానికి చాలా తక్కువ స్వల్ప దక్షిణతో ఆ యొక్క సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందే అవకాశము స్వీకరిస్తారని ఈ యొక్క మెసేజ్ చేయడం జరుగుతోంది. ఓం శరవణ భవాయ నమః.